నమస్కారం ప్రజలారా, నమస్కారం. L1, L2, L3 L1లోకి వచ్చిన వాళ్ళు ఏమేమి చూస్తారు, L2లోకి వచ్చిన వారు ఏమేమి పరిశీలిస్తున్నారు, ఎంపీడీఓ ఈ యొక్క అప్లికేషన్లో వచ్చేసి మీ యొక్క పెండింగ్ అనేది అయినట్లయితే ఈ యొక్క వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరు అర్హులు కాబోతున్నారు, ఎవరు నిజమైన పౌరులై ఉన్నారు, ఎవరు లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు అనే వివరాలు అయితే పూర్తి స్థాయి సమాచారం మీ ముందైతే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరు కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. L1లోకి ఎవరిని కన్సిడర్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఈ యొక్క పేదలై ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అలాగే ఇప్పుడు ఈ యొక్క రేకుల షెడ్ కానివ్వచ్చు, గూన పెంకటిల్లు కానివ్వచ్చు, పెంకుటిల్లు కానివ్వచ్చు, ఈ యొక్క అద్దెకై కానివ్వచ్చు, మీరు ఒక రెంట్కై వీళ్ళు ఎవరైతే ఉన్నారో సొంత స్థలం ఉండి నిర్మించుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వీరిని L1లోకి అయితే కన్వర్ట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట, L1లోకి అందరినీ కన్సిడర్ చేశారు కదా, ఈ L1లోకి వచ్చిన అందరినీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేవి మీకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలు అనేవి అప్పుడే మీ ఖాతాలో పడతాయా అని అయితే మీరు ఎదురు చూస్తున్నారా? స్కీముకు సంబంధించి కూడా ఈ యొక్క అప్లికేషన్లో కూడా ఎంపీడీఓ ఆఫీస్ ఏంద్రా, ఎంపీడీఓ సిగ్నేచర్ ఏంద్రా అని అయితే అనుకుంటున్నారా? ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. మనకు L1లోకి వచ్చిన వాళ్ళను, L2లోకి వచ్చిన వాళ్ళను ఈ యొక్క ఏదైతే ఉందో L1లోకి చూసుకున్నట్టయితే డేటా పరిశీలన అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క సంవత్సర రాబడి ఎంత వస్తుంది, ఆ యొక్క ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న ప్రజలు చూసుకున్నట్టయితే ఆ యొక్క సోదరుడు కానివ్వచ్చు, సోదరి కానివ్వచ్చు, వాళ్ళ స్టేటస్ అనేది కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్యామిలీ స్టేటస్ అనేది అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు, మీరు అయితే అందరూ అనుకోవచ్చు అన్నమాట, అంటే నేను ఇచ్చాను కదా, అంటే మనకు ఈ యొక్క అంటే మీరు ఒక భర్తని లేకపోతే భార్య ఇచ్చిర్రు అనుకోర్రి, మీ యొక్క భర్త అనేది కూడా చూసుకున్నట్టయితే మీ యొక్క తర్వాత L1లోకి ఎవరైతే కన్సిడర్ చేశారో ఆ తర్వాత అప్లికేషన్లో వచ్చేసి మనకి యొక్క గ్రామ పంచాయతీలలో చూసుకున్నట్టయితే తర్వాత ఈ యొక్క అర్హుల్ని కానివ్వచ్చు, ఈ యొక్క పూర్తి స్థాయి డేటా వచ్చేసి కూడా మనకి ఎంపీడీఓ ఆఫీసర్ దగ్గర నుంచి అయితే అప్రూవ్డ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్రూవ్డ్ చేయాలనేది అంటే ఏమి ఉండాలంటే మీ దగ్గర ఉన్న మీది ఏదైతే రేషన్ కార్డ్ ద్వారా కానివ్వచ్చు, మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా కానివ్వచ్చు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంచు ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు నిరుపేదలు అయి ఉండాలి. అలాగే L2లోకి చూసుకున్నట్టయితే గుంట భూమి లేని వారందరికీ కూడా ఈ యొక్క ఇల్లులు అనేది అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏంద్ర మరి ఇల్లులు ఇంకా అత్తలేవు అని అయితే మీరు ఈ యొక్క L1 L2కి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఎన్నో ప్రశ్నలతోనైతే ప్రశ్న వర్షం అయితే కురిపిస్తున్నారనమాట. సో అందుకోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. సో L2 L1లోకి చూసుకున్నట్టయితే అర్హులు అన్నమాట, L3 చూసుకున్నట్టయితే అర్హులు కారు. ఎందుకు అర్హులు కారు అనే విషయాలపై చూసుకున్నట్టయితే L3 వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఈ యొక్క స్కీమ్ అనేది అయితే మనకు ఈ యొక్క పాతకాలంలో చూసుకున్నట్టయితే మనకు ఓల్డ్ డేస్ లాంటి అండ్ అప్పుడు మనకు గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు చూసుకున్నట్టయితే మనకు అప్పటికి కూడా చాలామంది అయితే మీరు ఏదైతే పాత ఇంద్రమ్మ పథకం అనేది మీరు లబ్ధి పొందారో ఆ రోజులలో చూసుకున్నట్టయితే సో అప్పుడు పొందిన వారు ఇప్పుడు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సాంక్షన్ హౌస్ అని అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట, మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే లబ్ధి పొందుతారన్నమాట. ఎవరు కూడా ఈ యొక్క చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు అందరు కూడా వేచి ఉండండి. మీకు అలాగే ఇక మండల ఆఫీస్ నుంచి కూడా మీకైతే కాల్స్ అనేవి కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. చాలామందికి అయితే కాల్స్ వచ్చినట్టు కూడా మనకైతే తెలిపారు. సో వారందరికీ కూడా చూసుకున్నట్టయితే మన మండల ఆఫీస్ నుంచి అయితే ఎంపీడీఓ గారు అయితే మనకి ఒక అప్రూవ్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎంపీడీఓ అప్రూవ్డ్ అనే ప్రాసెస్ సంబంధించి కూడా ఇప్పటికే ఏవైతే ఉన్నాయో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబం గురించి అయితే చూస్తారన్నమాట. మనం ఏం పని చేస్తాము, తర్వాత మన
నెల ఆదాయం ఎంత, సంవత్సరం ఆదాయం ఎంత, ఇవన్నీ అయితే చూసిన తర్వాత మనం అర్హులా కాదా అనేది కూడా వాళ్ళే గుర్తిస్తారన్నమాట. సో ఆ తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు బేస్మెంట్కి సంబంధించి కూడా ఆ తర్వాత మనకు ₹1,00,000 అయితే దీని కథ వేరే ఉంటుంది అన్నమాట. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.